రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల 3వ తేదీ నుండి సమ్మెబాట పట్టనున్నట్లు కార్మిక నేతలు వెల్లడించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు విధి నిర్వహణలో భాగంగా వారికి అందించవలసిన సబ్బులు, ఆయిల్ తదితర వస్తువులను ఇవ్వడం లేదని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రేపు వచ్చే నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా సమ్మె నోటీసు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. అదేవిధంగా వరుసగా రేపు నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా గాంధీ విగ్రహాలకి సమస్యలు వినతి పత్రం, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా, అదేవిధంగా కమిషనరేట్ ధర్నా సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మనం కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక అవార్డులు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో కార్మికులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. వారి కనీసం సోపు, ఆయిల్, పొరగలు కూడా ఇవ్వని దుస్థితి ఈ మున్సిపాలిటీల్లో నెలకొంది. ఎట్లా ఈ పారిశుద్ధ్యం పాటిస్తారో ఈ సందర్భంగా వీళ్ళకి అర్థం కావడం లేదు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో కార్మికులంతా ఐక్యమై పోరాటం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు ఏమిటంటే, గత 25 సంవత్సరాల నుండి మేము మున్సిపాలిటీ పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నాము. పని చేస్తుండగా నిర్దాక్షిణ్యంగా 60 ఏళ్ళు నిండినాయని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించడము, లేదా వాళ్ళ ప్లేస్ ఎవరికి ఉద్యోగము ఇవ్వకపోవడము మాకు దారుణంగా ఉంది. కనుక మాకు దానిపైన ఏదన్నా స్పందించి, ఏదన్నా మా అధికారులు దానిపైన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మేము ఎంతో పోరాటాలు చేస్తున్నాము ఏఐటీసీ తరఫున. అందుకు గాను మాకు ఈ మళ్ళీ కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఏం పెట్టారంటే, 5:30కు మస్టరు, 5 గంటలకే మీరు రావాలి ఖచ్చితంగా, మళ్ళీ 10:30కు అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చేస్తున్నారు. మమ్మల్ని దొంగలుగా భావించి, మేము పని చేస్తున్నామా లేదా అని మమ్మల్ని దొంగలుగా భావించి పొద్దున మధ్యాహ్నం మాకు మస్టర్కు ఖచ్చితంగా రావాలని మాకు ఈ విధంగా విధులు అప్పచెప్పినప్పుడు మాకు కూడా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాము. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో మీకు ఈ పింఛన్ సౌకర్యం ఉంది, లేదా మీకు ఎక్స్గ్రేషియా ఈ 3 లక్షలు ఇస్తాం, ఈ 4 లక్షలు ఇస్తామని మాతో ఇస్తామని మాకు చెప్పడం ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము.